Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsopet. My name is Ishwar and I have completed my MSc Chemistry from Andhra University. Today, I am going to explain how to calculate the number of lone pairs on the central atom in a given molecule by taking an example. చూడండి బోర్డు మీద మనము ఒక ఎగ్జాంపుల్ రాసాం చూడండి. ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్. సో ఇది ఈ క్వశ్చన్ 2025లో ఎఫ్సెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, అంటే ఎంసెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ మీద ఉన్నటువంటి లోన్ పెయిర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనము ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చినటువంటి మాలిక్యూల్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ మాలిక్యూల్ ClF3, సెకండ్ మాలిక్యూల్ XgF2, థర్డ్ SF4, ఫోర్త్ SiH4. ఇప్పుడు వీటిలో సెంట్రల్ ఆటము ఏంటి? ఫస్ట్ మాలిక్యూల్లో చూడండి, సెంట్రల్ ఆటమ్ ఫస్ట్ మాలిక్యూల్ ClF3 మాలిక్యూల్. ఇప్పుడు దీనిలో సెంట్రల్ ఆటము క్లోరిన్. సో మీకు లాస్ట్ క్లాస్లో ఒక మాలిక్యూల్లో ఉన్నటువంటి సెంట్రల్ ఆటమ్కి హైబ్రిడైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను ఒక ట్రిక్ చెప్పాను. అదే ట్రిక్ని ఇప్పుడు ఇక్కడ కూడా ఫాలో అవుదాం. సో చూడండి ఏంటి అంటే, మనకి ఇచ్చినటువంటి మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి అని అంటే క్లోరిన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, క్లోరిన్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి క్లోరిన్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్? టోటల్ 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనము ఇలా క్రాస్ తోటి ఇండికేట్ చేస్తాం. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ సరౌండింగ్ ఆటమ్స్ ఏమున్నాయి? ఫ్లోరిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లోరిన్ సెంట్రల్ ఆటమ్కి సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఫ్లోరిన్ ఇది ఒక ఫ్లోరిన్. ఓకే, నెక్స్ట్ ఇంకా లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అది అంటే ClF3 మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ అయినటువంటి క్లోరిన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్స్ ఎన్ని అని అంటే 2. సో 2 అనమాట. నెక్స్ట్ సెకండ్ మాలిక్యూల్ ఏమి ఇచ్చారు? XgF2. సెకండ్ మాలిక్యూల్ XgF2. ఇప్పుడు దీనిలో సెంట్రల్ ఆటమ్ ఏంటి అంటే జీనాన్. ఓకే, మనందరూ తెలుసు జీనాన్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి? 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ జీనాన్ రాసాం. నెక్స్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనము క్రాస్ తోటి ఇండికేట్ చేద్దాం. 8 ఎలక్ట్రాన్స్ రాయాలి. 1 2 3 4 5 6 7 8. సరౌండింగ్ ఆటమ్స్ ఏమున్నాయి? ఫ్లోరిన్స్ ఉన్నాయి. సో ఫ్లోరిన్ సెంట్రల్ ఆటమ్కి సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో అది డ్రా చేయండి, 2 ఫ్లోరిన్స్. ఓకేనా? లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, 3 లోన్ పేర్స్ ఉన్నాయి. అంటే XgF2 మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ అయినటువంటి జీనాన్ మీద ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని? 3. ఓకే, నెక్స్ట్ మాలిక్యూల్ ఏమి ఇచ్చారు? SF4 ఇచ్చారు. SF4. ఇప్పుడు దీనిలో సెంట్రల్ ఆటము సల్ఫర్. మరి సల్ఫర్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సెంట్రల్ ఆటమ్ రాయండి సల్ఫర్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనము క్రాస్ తోటి ఇండికేట్ చేద్దాం. టోటల్ ఎన్ని రాయాలి? 6 రాయాలి. 1 2 3 4 5 6. ఓకే, మరి సరౌండింగ్ ఆటమ్స్ ఏమున్నాయి? ఇక్కడ ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే సల్ఫరు ఆ ఫ్లోరిన్ తోటి 4 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ సిగ్మా బాండ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సిగ్మా బాండ్. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనము లోన్ పేర్గా కన్సిడర్ చేస్తాం. అంటే SF4 మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ అయినటువంటి సల్ఫర్ దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? ఒకటే ఉన్నది. కాబట్టి ఇది ఒక లోన్ పేర్ ఉన్నది. ఓకేనా? ఇంకా లాస్ట్ మాలిక్యూల్
సో లాస్ట్ మాలిక్యూల్ ఏంటి? SiH4 మాలిక్యూల్. ఇప్పుడు మనకు తెలుసు సెంట్రల్ ఆటమ్ ఏంటంటే సిలికాన్. సిలికాన్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో సిలికాన్ రాద్దాం 1 2 3 4. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, ఈచ్ హైడ్రోజన్ కనెక్ట్ టు ద సెంట్రల్ ఆటమ్ బై ఏ సింగిల్ బాండ్. సో కాబట్టి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 సిగ్మా బాండ్స్ వస్తాయి. ఇప్పుడు దీనిలో ఈ సిలికాన్ అనేటువంటి సెంట్రల్ ఆటంలో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయంటే 0. దీనిలో ఉన్నటువంటి లోన్ పేర్స్ 0. సో అంటే మనము ప్రతి మాలిక్యూల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని క్యాలిక్యులేట్ చేసాం. ClF3లో లోన్ పేర్స్ 2 ఉన్నాయి. HgF2లో లోన్ పేర్స్ 3 ఉన్నాయి. SF4లో లోన్ పేర్స్ 1. సిలికాన్ హైడ్రైడ్లో ఉన్నటువంటి లోన్ పేర్స్ 0. ఓకే, సో ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇప్పుడు హైయెస్ట్ ఎక్కడ ఉందో చూడండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ హైయెస్ట్ ఎక్కడ? 3. అంటే ఎక్కడ ఉంది? HgF2. హైయెస్ట్ ప్లేస్లో HgF2కి నెంబర్ ఎంత? 2. బట్ 2 లాస్ట్లో ఎక్కడ ఉందో చూడండి, ఇదే. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మిగతా అన్ని చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో HgF2కి 3 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇది 3 ఫస్ట్ దానికి. అంటే ఫస్ట్ మాలిక్యూల్ ఏంటి? ClF3కి లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. థర్డ్ మాలిక్యూల్ ఏంటి? SF4. దీనికి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఫోర్త్ మాలిక్యూల్ ఏంటి? SiH4. దీనిలో లోన్ పేర్స్ 0. సో ఇట్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ 0 1 2 3. ఓకే,